బాబురావు గారిని అలా చూసేసరికి చాలా ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ ఇస్త్రీ నలగని బట్టలు వేసుకొని, కళ్ళకి రెబన్ కళ్ళజోడు, చేతిలో రెడ్ విల్స్ సిగరెట్ ప్యాకెట్లతో చాలా దర్పంగా కనబడేవారు. ఇప్పుడు మొహం పీక్కుపోయి, పొలాల్లో కనబడే దిష్టిబొమ్మల్లా ఒక్కరే బేలంగా మంచం మీద కూర్చున్నారు. అప్పట్లో ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా పక్కన ఎవ్వరూ లేరు. నమస్కారం మామయ్య గారు. నన్ను గుర్తుపట్టారా? అంటూ ఎదురుగా నిలబడ్డాను. కళ్ళజోడు సవరించుకుంటూ లేదన్నట్టు చేతితో సంజ్ఞ చేశారు. నేను విశ్వనాథాన్ని, కామేశ్వరరావు గారి అబ్బాయిని అంటూ ఆయన చేతుల్ని పట్టుకున్నాను. ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఓ, నువ్వా? చాలా మారిపోయావయ్యా. పోల్చుకోలేకపోయా. మీ వాళ్ళందరూ బావున్నారా? అంటూ కూర్చోమని పక్కనే ఉన్న కుర్చీ చూపించారు. మీరేంటి ఇక్కడ? కూర్చుంటూ అన్నాను. వయస్సుతో వస్తాయి కదా! దానికి స్వయంకృత పరాధాలు కూడా జోడి కలిసి ఇక్కడ పడుకోబెట్టాయి. బాబురావు గారి మాటల్లో చిరాకు కంటే ఆయన మీద ఆయనకే కోపమున్నట్టు కనబడింది. గిల్టీగా ఉన్నట్లున మొహంలోకి చూడలేకపోతున్నారు. అత్తయ్యగారు, పిల్లలు నా మాటలు పూర్తి కాకుండానే ఆవిడ నేను ఎక్కడికి వెళ్తాం? క్యాంటీన్‌కి వెళ్ళిందయ్యా. నాకు కాఫీ తేవడానికి. ఇక పిల్లలా? అంటూ ఓ నిట్టూర్పు విడిచారు. నాకు అర్థమై ఆ విషయం అడక్కుండా ఇంతకి మీకు సంశయంగా అడిగాను. ఆ మధ్య కరోనా వచ్చిందిలే. తర్వాత అప్పుడప్పుడు ఏదో హడావిడి చేస్తుంటుంది. ఆస్పత్రిలో జాయిన్ అయి రోగం తగ్గగానే వెళ్ళిపోవడం అలవాటైపోయింది. మా కంపెనీ ఉద్యోగులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ చేసిందిలే. ఇబ్బంది లేదు అంటూ చిన్నగా నవ్వారు. ఓ, అలాగా అన్నాను. ఈసారి ఆయన బిగ్గరగా నవ్వుతూ, ఈ గ్లోబల్ యుగంలో రోగం వస్తే గాని మనుషుల మధ్య దూరం ఎంత పెరిగిపోయిందో తెలియడం లేదు. మిగిలిన ఆ కొద్దిపాటి అభిమానాలు కూడా ఈ మధ్య కాలంలో మంట కలిసిపోయాయి. ఓ రకంగా ఈ గ్రూపు ఇన్సూరెన్స్‌ల వలన మాత్రం మనుషులందరూ భౌతికంగా కలిసినా, కలవకపోయినా అందరూ ఒక కరెంటు తీగ మీద పక్షుల్లా కలిసి కనబడతారు అన్నారు. ఆయన మాటలు నాకు అర్థమవ్వడానికి అట్టేసేపు పట్టలేదు. భావగర్భితంగా ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను. ఆయనకి ఏదో జ్ఞాపకం వచ్చి నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ, ఇంతకీ మీ అమ్మా, నాన్న, నువ్వు ఇప్పుడు ఇక్కడ ముక్కలు ముక్కలుగా దీర్ఘాలు తీస్తూ అడిగారు. మా అమ్మా, నాన్న బానే ఉన్నారు. అందరం ఒక దగ్గరే ఉన్నాం. ఈ ఊరికి మీరు తూర్పులో ఉంటే మేం పశ్చిమలో ఉన్నాం కదా! మిమ్మల్ని మళ్ళీ కలుసుకోలేకపోయాం. మా ఆఫీస్‌లో పనిచేసే ఒకతనికి ఒంట్లో బాగాలేక ఇక్కడ జాయిన్ అయ్యారు. ఆయన్ని చూడటానికి వచ్చాను అంటూ, అవును, ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూమ్ రెంట్ కూడా ఇస్తారు కదా! మీరు సెపరేటు రూము తీసుకొని ఉంటే బాగుండేది కదా! చుట్టూ చూస్తూ అన్నాను. ఆ ఆస్పత్రిలో అది జనరల్ వార్డ్. ఓ 25, 30 మంది పేషెంట్లు. వాళ్ళ పక్కనే వాళ్ళ మనుషులు కుర్చీలో ఉన్నారు. ఇప్పటికే మన బతుకులు గోరి బతుకులు అయిపోయాయి. పెద్ద పెద్ద ఇళ్లన్నీ పడగొట్టి ఆకాశమంత ఎత్తు సమాధులు కట్టుకున్నాం. 10 మంది ఉండే స్థలంలో ఇప్పుడు 100 మంది ఉంటున్నాం. కానీ ఏం లాభం? ఎవరి సమాధి వారిది? తలుపులు మూసుకుంటూ బంధాలు తెంపేశాం. ఆ జీవితానికి విసుగెత్తిపోయి కనీసం ఈ ఆస్పత్రిలోనైనా 10 మంది మధ్య ఉండాలనిపించిందయ్యా. నిర్లిప్తంగా తలదించుకొని అంటున్న బాబురావు గారిని మాటలు వింటూ విస్తుపోయాను. ఆ మాటల్లో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్లు కనపడింది. బాబురావు గారి మాటల్లో మార్పు కనబడేసరికి ఒక్కసారిగా నా ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి. విజయనగరం నుంచి మా నాన్నగారికి విశాఖపట్నం బదిలీ అయిన తర్వాత బాబురావు గారి ఇంట్లో మేం అద్దెకి దిగాం. అప్పటికే మా ఇద్దరు అక్కలకి పెళ్ళిళ్ళయ్యాయి. విశాఖపట్నంలోనే స్థిరపడ్డారు.
విజయనగరంలో ఆస్తిపాస్తులు లేకపోవడంతో విశాఖపట్నం బదిలీ వస్తే మా అమ్మ, నాన్న ముగ్గురం అన్నదమ్ములం ఆనందంగానే వచ్చేశాం. అప్పటికింకా మా అన్నయ్యలిద్దరూ డిగ్రీలలో ఉంటే నేను ఇంటర్మీడియేట్‌లో చదువుతూ ఉండేవాణ్ణి. రెండంతస్తుల ఆ ఇంట్లో పైన బాబురావు గారు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉండేవారు. మేం కింద వాటలో అద్దెకి ఉండేవాళ్ళం. 2 వరుసల్లో మూడేసి పెద్ద గదులు, 2 పెట్టెల్లా ఉండేవి. వెనుక గదిలో వంట చేసుకొని అందరం అక్కడే కింద కూర్చొని భోజనాలు చేసేవాళ్ళం. ముందు వెనుక పెద్ద పెద్ద వరండాలు, చిన్న పెరుడు, చుట్టూ ప్రహరీ గోడలతో 400 గజాలతో ఆ ఇల్లు విలాసంగా ఉండేది. తరువాత ఏడాదిలో మా పెద్దన్న డిగ్రీ అవ్వగానే విశాఖపట్నంలోనే ఉద్యోగం వచ్చింది. మరో ఏడాది తర్వాత మా చిన్నన్నయ్య డిగ్రీ అవ్వగానే ఉద్యోగం వచ్చి రాజమండ్రి వెళ్ళిపోయాడు. ఆ ఏడాదే మా పెద్దన్నయ్య పెళ్లి జరిగింది. నేను ఇంటర్ అవ్వగానే ఇంజినీరింగ్‌లో చేరాను. నాలుగో సంవత్సరం చదువుతున్నప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రావడంతో చదువు అవగానే హైదరాబాదు వెళ్ళిపోయాను. నాకు ఉద్యోగం వచ్చేప్పటికి మా నాన్నగారు రిటైర్ అయినా మా పెద్దన్న ఉద్యోగం అక్కడే కావడంతో ఆ ఇంట్లోనే ఉండిపోయారు. అప్పటికే వాడికి ఇద్దరు పిల్లలు. ఏడాది తేడాలో నాకు మా చిన్నన్నయ్యకి వివాహాలు జరిగిపోయాయి. మరో 4 ఏండ్లు గడిచేసరికి ఇద్దరేసి పిల్లలతో ఎవరి జీవితాల్లో వాళ్ళు పరుగులు పెడుతూ కొంత అసంతృప్తిగానే వేరు వేరు ఊళ్ళలో ఉండిపోయాం. అదృష్టవశాత్తు మా చిన్నన్నయ్యకి ప్రమోషన్ వచ్చి తిరిగి పోస్టింగ్ విశాఖపట్నంకి వచ్చింది. ఇక నేను హైదరాబాద్‌లో ఉండలేక ఉద్యోగం రిజైన్ చేసి విశాఖపట్నం వచ్చి బ్యాంకు లోన్ తీసుకొని స్టీల్ ప్రాజెక్టు ఏరియాలో ఓ స్టార్టప్ కంపెనీ పెట్టాను. అలా అందరం తిరిగి ఆ ఇంట్లోకి చేరిపోయాం. 8 మంది పెద్దవాళ్ళు, 6గురు చిన్నపిల్లలతో ఇల్లు ఇరుగ్గా ఉన్నా ఆనందంగా సర్దుకుపోయేవాళ్ళం. ఉన్నట్టుండి ఓ రోజు బాబురావు గారి భార్య మా ఇంట్లోకి వస్తూ, "కౌరవ కుటుంబాల ఇంతమంది ఈ ఇంట్లో ఉంటే ఇల్లు పాడైపోతుంది. నీళ్లు సరిపోవడం లేదు. ఇల్లు ఖాళీ చెయ్యండి" అంటూ అల్టిమేటం ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ మాటలు వింటూనే మా నాన్నగారు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. సాయంత్రం మా నాన్నగారు బాబురావు గారితో మాట్లాడి అద్దె పెంచారు. ఆ ఏర్పాటు కూడా ఓ నెలే పనిచేసింది. ఈసారి బాబురావు గారే వచ్చి, "అయినా ఈ రోజుల్లో 14 మందికి ఇల్లు అద్దెకివ్వడం మాదే బుద్ధి తక్కువ. మీ గోల భరించలేం. నెల రోజులు టైమిస్తున్నాం. ఈలోగా ఖాళీ చెయ్యండి" అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. వాకిట్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే, "ఏమిట్రా గోల" అంటూ విసుక్కునేవారు. అందరం హాల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటే వారికి నచ్చేది కాదు. పండగలకి అందరం కలిసి ఇంట్లో పేకాట ఆడుకుంటుంటే, "ఇది ఇల్లా? క్లబ్బా?" అంటూ గట్టిగా అరిచేవారు. అసలు 10 మంది కనబడితే వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. ఇక గత్యంతరం లేక ఇళ్ళవేటలో పడ్డ మాకు నిరాశే ఎదురయ్యింది. అంతమందికి సరిపోయే ఇల్లు దొరకలేదు. ఒకటో రెండో ఉన్నా 14 మందా అంటూ ఇవ్వమని మొహం మీదే చెప్పేశారు. అప్పుడే కొత్తగా అపార్ట్మెంట్లు కడుతుండడంతో 4, 5 గదులతో విశాలంగా ఉండే ఇళ్ల స్థలంలో అపార్ట్మెంట్లు వెలిశాయి. ఆఫీసులకు దగ్గరగా ఉంటుందని చెప్పి గాజువాక ఏరియాలో ఒకే అపార్ట్మెంట్లో ఒకే అంతస్తులో 3 ఫ్లాట్లు తీసుకొని వెళ్ళిపోయాం. అదిగో ఆ తర్వాత మళ్ళీ బాబురావు గారిని కలవడం ఇదే. "ఎవరో గుర్తుపట్టావా?" అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన భార్యకి నన్ను చూపిస్తూ అడిగారు బాబురావు గారు. ఆవిడ అనుమానంగా నన్ను చూశారు. "నేను విశ్వని అత్తయ్యగారు. మీ వాటల్లోకుండేవాళ్ళం కదా! కామేశ్వరరావు గారి మూడో అబ్బాయిని" అంటూ 2 చేతులు జోడించా. "నువ్వా విశ్వం? ఎంత మారిపోయావయ్యా! మిమ్మల్ని చూసి చాలా కాలమైపోయింది. ఏది ఒకే ఊరిలో ఉన్నాం అన్న మాటే గాని ప్రపంచం కనబడకుండా 4 గోడలు కట్టేసుకొని ఆ గోడల మధ్యే జీవితాలు నడుపుతున్నాం. సర్లే మా సంగతులకేం గాని అమ్మా నాన్న బాగున్నారా?"
అంటూ నా దగ్గరకొచ్చి ఆప్యాయంగా తల నిమురుతూ అడిగారు. ఏవిటో ఆ రోజులే వేరు. మీ నాన్నగారు అందరూ కలిసి ఉండేలా మిమ్మల్ని పెంచారు. ఎవరి గోరిలు వాళ్ళు కట్టుకొని ఉండేలా మా పిల్లల్ని పెంచాం. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాం. బాబురావు గారి మాటలకు ఆజ్ఞాయిస్తూ సరే సరే, ఎప్పుడూ ఉండే భాగవతమే కాని విశ్వం, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? మీ అన్నయ్యలు, అక్కయ్యలు ఎలా ఉన్నారు? అంటూ జానకమ్మ గారు ప్రశ్నల వర్షం గుప్పించారు. అందరం కలిసే ఉన్నాయి అత్తయ్యగారు. ఇక్కడ్నుంచి గాజువాక వెళ్ళాం. అక్కడ్నుంచి కుర్మనపాలెంలో ఒకే అపార్ట్మెంట్లో 3 ఫ్లాట్లు కొనుక్కొని అందరం అక్కడే ఉన్నాం. అక్కలు కూడా ఇప్పుడు ఈ ఊర్లోనే ఉన్నారు. వాళ్ళు బావున్నారు అంటూ అందరి గురించి చెప్పాను. అవును. ఒక విషయం చెప్పు. అంతమంది కలిసే ఉంటారని అంటున్నావుగా, గొడవలు రావు అంటూ బాబురావు గారు నా వైపు ప్రశ్నార్థంగా చూశారు. ఎందుకు రావు? అప్పుడప్పుడు కాస్తో కూస్తో అభిప్రాయ భేదాలు, పొరపొచ్చులు వచ్చినా వాటికి పెద్ద విలువ ఇవ్వం. సముద్రం ఒడ్డున ఇసుకలో రాసే మాటల్లా కాసేపటికి అవి కొట్టుకుపోతాయి. నవ్వుతూ అన్నాను. మరి ఆడవాళ్ళే? జానకమ్మ గారు అనుమానంగా అడిగారు. వాళ్ళు మా మధ్య ఉన్నవాళ్ళే కదా! అంతకంటే ఎక్కువగా చెబితే స్వోత్కర్షంగా ఉంటుందని ఊరుకున్నాను. అవునులే, అది నిజమే. ఇదిగో మీ మామయ్య గారే పిల్లల్ని అమెరికా పంపేశారు. ఆ ఇంటిని అపార్ట్మెంట్‌కి ఇచ్చేశారు. చివరికి ఆయన ఆఫీస్‌లో కూడా పక్కవాడితో సంబంధం లేకుండా గోడలు కట్టేసుకున్నారు. ఇంకా ఎవరి గురించి సంపాదించాలనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ ఆఫీసు జంజాటం వదిలించుకొని సమాధి నుంచి బయటపడ్డాం. కానీ ఏం ప్రయోజనం? బతకడానికి డబ్బులు ఉన్నాయి గాని మనుషులే కనబడటం లేదు. అంతకంటే మాటలు రాక కొంగుతో కళ్ళు తుడుచుకున్నారు జానకమ్మ గారు. అవునయ్యా! మా తరం వాళ్ళం అన్ని పరిస్థితులు రుచి చూసాం అంటూ భుజాలు తట్టుకుంటాం గాని నిజమైన జీవితాన్ని నష్టపోయింది మా తరమేనయ్యా! ముందు తరాల గురించి ఆలోచించకుండా అందరికీ ఎక్కువ రెక్కలు ఇచ్చి మనుషుల మధ్య ఉండవలసిన ఐకమత్య భావాన్ని వేళ్లతో పీకి పారేశాం. బాబురావు గారి మాటలు వింటుంటే మానసికంగా ఎంత బాధపడుతున్నారో అర్థమయ్యింది నాకు. టాపిక్ మార్చి మరో 5 నిమిషాల కబుర్లు చెప్పి నాకు మా కంపెనీ మీటింగు ఉంది. వెళ్ళాలి. ఈసారి అందరం కలిసి మీ ఇంటికి వస్తాం. ఈలోగా మీకు ఏ అవసరమున్నా నాకు ఫోన్ చెయ్యండి అంటూ నా వికార్డు ఇచ్చి అక్కడ్నుంచి వచ్చేశాను. ఆ ఆస్పత్రిలో ఉన్న మా కొలీగ్‌ను చూసి ఆఫీస్‌కు వచ్చేశాను. ఆఫీస్ మీటింగ్‌లో మాట్లాడుకోవలసిన విషయాలన్నీ త్వరగా ముగించి చివర్లో నా ఆలోచనలన్నీ చెప్పాను. మనకున్న ఆఫీసు వాతావరణంలో అందరూ బాగానే పనిచేస్తున్నా మన మధ్య ఉండవలసిన అనుబంధాలు లేవు. ఉదాహరణకి మన మాధవరావు గారి ఒంట్లో బాలేక వారం రోజుల నుంచి ఆస్పత్రిలో ఉంటే ఏ ఒక్కరూ ఆయన్ని చూడ్డానికి వెళ్ళలేదు. ఇది చాలా దురదృష్టం. నిజానికి మన చుట్టూ ఉన్న సమాజమే అలా ఉందిప్పుడు. ఒప్పుకుంటాను. అయితే మొత్తం సమాజాన్ని మనం సరిదిద్దలేం. కానీ ఒకే ఆఫీసులో పనిచేసే మన మధ్య కూడా ఉండవలసిన ఐక్యత లేదంటే మనలో కూడా ఏదో లోపముంది. ఈ లోపాన్ని దిద్దుకోవాలి. ఇందుకు మొదటి మెట్టుగా మన ఆఫీసులో ఉద్యోగుల మధ్య ఉన్న గోడలన్నిటినీ తీయించేద్దాం. విశాలమైన హాల్‌లో అందరికీ అందరూ కనబడేలా సిట్టింగు అరేంజ్ చేద్దాం. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా ఆఫీసు నిండుగా చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. అధికారులు కూడా వారి మధ్య ఉంటారు కనుక పని తప్పించుకోవడానికి మార్గాలు ఉండవు. ఎక్కడో అమెరికా వాడు ఆఫీస్ అంటే ఇలా ఉండాలని చెబితే మనం గుడ్డిగా అనుసరించి ఇప్పుడు మన మధ్య దూరాలు పెంచుకున్నాం. ఆ దూరాలు పోవడానికి ముందు ఈ మార్పుతో శ్రీకారం చుడదాం. మెల్లమెల్లగా మరికొన్ని పద్ధతులు మార్చుకుందాం. మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి అంటూ కొత్త అధ్యాయానికి తెరదించి మీటింగ్ ముగించాను. సాయంత్రం ఇంటికి వెళ్తుంటే 10 ఏండ్ల క్రితం ఒకే అంతస్తులో 3 ఫ్లాట్లు కొని వాటి మధ్య ఉండే గోడల్ని తీసేసి ఒకే ఇంటిలా స్వరూపం మార్చి
మేమందరం కలిసి గృహప్రవేశం చేసిన విషయం జ్ఞాపకం వచ్చి తృప్తిగా గాలి పీల్చుకున్నాను.